హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ న్యూస్ ఎపిసోడ్ 1179. ఈరోజు డేట్ 11th February 2023. ఫ్రెండ్స్, ఇక ఈరోజు డీల్ ఆఫ్ డేలో మీకు సామ్సంగ్ గెలాక్సీ S22 మీద 4,000 రూపాయల కూపన్ ప్లస్ బ్యాంక్ ఆఫర్ కూడా వస్తుంది. యాక్చువల్గా సెప్టెంబర్ సేల్స్లో ఇది 55,000కే అమ్మారు. ఇప్పుడు 48,000కి అలా వస్తుంది. విత్ కార్డ్ ఆఫర్ కూడా అవైలబుల్గా ఉంది. ఒక లుక్ అయితే వెండి మంచి ఫోన్, మంచి కెమెరా అండ్ చాలా ఫ్లాగ్షిప్ ఫోన్ అది. కాకపోతే గుర్తుపెట్టుకోండి, దీంట్లో మీరు బ్యాటరీ లైఫ్కి మాత్రం కొంచెం కాంప్రమైజ్ అవ్వాలి. ఈ పాయింట్ మాత్రం గుర్తుపెట్టుకోండి. కానీ స్టిల్ మంచి డీల్, ఒక లుక్ అయితే వేయండి. అండ్ ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళడానికంటే ముందు మీకు ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ని షేర్ చేస్తాను. సో ఎంటైర్ రెడ్మీ నోట్ 12 సిరీస్ అన్బాక్సింగ్స్ మన ఛానల్లో వచ్చినాయి. కాకపోతే ఒకటి వస్తుంది రేపు ఎల్లుండో, అది ఇంకా ఎడిట్ చేయలేదు. సో రెడ్మీ నోట్ 12 చేసినాం మనం. రెడ్మీ నోట్ 12 ప్రో మీకు వస్తుంది. రెడ్మీ నోట్ 12 ప్రో ప్లస్ చేసినాం మనం. అలాగే రెడ్మీ నోట్ 12 ప్రో స్పీడ్ ఎడిషన్ OPPO X5 Pro ఆల్రెడీ వచ్చేసింది మన ఛానల్లో. అండ్ నా ఫేవరెట్ రెడ్మీ నోట్ 12 ప్రో డిస్కవరీ ఎడిషన్ 210 వాట్స్ది. సో ఇది నేను చైనా నుంచి కొనుక్కొచ్చుకున్న ఫోను. ఇదేమో ఇవన్నీ దీంట్లో ఒకటి కొన్నదే. ఇది మళ్ళీ రెడ్మీ నోట్ 12 ప్రో, ఇది రీటైల్ యూనిట్. ఇవి 3 కంపెనీ ఫోన్స్ అనమాట. సో ఎంటైర్ రెడ్మీ నోట్ 12 ఫ్యామిలీని అన్బాక్సింగ్ మన ఛానల్లో కంప్లీట్ అయిపోద్ది. కథ సమాప్తం అవుతుంది అనమాట. ఈ వీడియో అంటే రెడ్మీ నోట్ 12 ప్రో నాకు ఎంటైర్ రెడ్మీ నోట్ 12 సిరీస్లో నా ఫేవరెట్ ఫోన్ ఏదైనా ఉంటే ఇండియాలో అది రెడ్మీ నోట్ 12 ప్రో అనమాట. చాలా బాగుంటుంది కెమెరా. ఇది మీకు రేపు ఎల్లుంట్లో వీడియో అయితే వస్తుందన్నమాట. సో ఇది మీరు ఎలాగో ఫ్యూచర్లో ఇంకా చాలా సపోర్ట్ చేయాలని అనుకుంటున్నాను. ఇలాంటి కొన్ని బయట నుంచి కొనుక్కొచ్చి కూడా చేస్తున్నాను. ఛానల్ కొంచెం డెవలప్ చేద్దామని చెప్పి. ఎనీవేస్, ఈ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి అండ్ ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లో రెడీగా ఉండండి. మీకు నా ఫేవరెట్ రెడ్మీ నోట్ ఇండియన్ వేరియంట్ని మీకు వెరీ సూన్ అన్బాక్సింగ్ అయితే తీసుకొస్తాను. ఇక ఈరోజు మన టెక్ న్యూస్ అయినా చూసేద్దాం. ఫస్ట్ మనకి ఒప్పో నుంచి ఒప్పో ఫైనల్గా మన ఇండియాలో కూడా ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ని లాంచ్ చేయబోతుంది. యాక్చువల్గా నిన్న వీళ్ళు ఒక పోస్టర్ తీసుకొచ్చారు. ఇది గ్లోబల్ ఈవెంట్కి సంబంధించిన పోస్టర్. కాకపోతే ఈరోజు ఫ్లిప్కార్ట్లో దీనికి సంబంధించిన పోస్టర్ కూడా బయటకు వచ్చేసింది. సో అంటే మన ఇండియాలో కూడా అదే రోజున February 15th సాయంత్రం 8 గంటలకి మన ఇండియాలో ఈ ఒప్పో ఫైండ్ N2 ఫ్లిప్ అనేది లాంచ్ కాబోతుంది. ఫ్లిప్ ఫోన్స్లో చాలా పవర్ఫుల్ ఫోను అండ్ మంచి బ్యాటరీ లైఫ్, మంచి బ్యాటరీ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా ఇస్తున్న ఫోన్ అనమాట ఇది. ఎందుకంటే మనకి ఫ్లిప్స్లో ఇప్పుడు ఆల్రెడీ సామ్సంగ్ ఉంది, కాకపోతే బ్యాటరీ లైఫ్కి కాంప్రమైజ్ అవ్వాలి. కానీ ఇది మాత్రం మంచి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో, మంచి క్వాలిటీ డిస్ప్లేతో అండ్ ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్తో ఇది ఒక ఫోన్ అయితే రాబోతుంది. కాకపోతే చాలా కాస్ట్లీగా కూడా ఉండే అవకాశం అయితే ఉంటుంది. చూడాలి మరి దీని ప్రైస్ ఎంత పెడతారనేది మనకు 15వ తారీఖే తెలుస్తుంది. నెక్స్ట్ మనకి అమెజాన్ నుంచి అమెజాన్ వాళ్ళు MX ప్లేయర్ని కొందామనే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన ఒక న్యూస్ అయితే బయటకు వచ్చింది ద టెక్ క్రంచ్ నుంచి. అయితే వీళ్ళొక్కళ్ళే కాదు కాంపిటీషన్లో ఉంది. జీ అలాగే మీకు సోనీ వాళ్ళు కూడా దీనికి కాంపిటీషన్లో ఉన్నట్టు తెలుస్తుంది. అమెజాన్ వాళ్ళకి ఆల్రెడీ ప్రైమ్ వీడియో ఉంది. మరి దాంట్లో కంటెంట్ని దీంట్లో ఇంక్లూడ్ చేస్తారా, లేకపోతే ఇంకేదైనా సపరేట్ ప్లాట్ఫామ్ లాగా ఉంటుందా అనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి వివో నుంచి వివో వాళ్ళు February 16వ తారీఖు 17వ తారీఖు మన ఇండియాలో వివో Y100 అనే ఒక ఫోన్ తీసుకురాబోతున్నారు. సో ఇది మ్యాక్సిమం ఎక్కువగా ఆఫ్లైన్ టార్గెట్ చేస్తూ తీసుకొచ్చే ఫోను. దీంట్లో డిస్ప్లే సూపర్గా ఉంటుంది, బ్యాక్ సైడ్ కలర్ఫుల్గా ఉంటుంది, కెమెరాలు ఎక్సలెంట్గా ఉంటాయి. కాకపోతే డ్యూ డ్రాప్ నాచ్తో వస్తుంది ఈ ఫోను. సో దీని ప్రైస్ 8GB ప్లస్ 128GB వేరియంట్ మహేష్ ఎలక్ట్రానిక్స్ సంథింగ్ ఒక వెబ్సైట్ ఉంటుంది. సో వాళ్ళ దగ్గర నుంచి లీక్ అయిపోయింది. లీక్ అయిపోయిన ప్రైస్ ప్రకారం చూస్తే అంటే 24,999 రూపాయలు ప్లస్ 3,000 రూపాయలు ఏమో కార్డ్ ఆఫర్ కూడా రాబోతుంది. అంటే 21,999 ఇలాంటి బడ్జెట్లో ఈ ఫోన్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. డ్యూ డ్రాప్ నాచ్కి కాంప్రమైజ్ అయితే మాత్రం దాంట్లో డిస్ప్లే సూపర్గా ఉంటుంది, కెమెరా ఎక్సలెంట్గా ఉంటుంది. వెయిట్ చేయండి, మన ఛానల్లో ఇది అన్బాక్సింగ్ అయితే వస్తుంది. అలాగే వివో వాళ్ళు వెరీ సూన్ వివో T2ని తీసుకురాబోతున్నారు. ఇది యాక్చువల్గా స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్తో రాబోతున్న ఒక మిడ్ రేంజ్ స్మార్ట్ ఫోను. అదే వివో T2ని మళ్ళీ వివో వాళ్ళు iQOO వాళ్ళు రీబ్రాండింగ్ చేస్తారు. iQOO Z7 Pro 2 ఫోన్స్ రాబోతున్నాయి. మార్చ్ మంత్లోనే మనం చూసే అవకాశం అయితే ఉంటుంది. iQOO Z7లోనేమో మీకు స్నాప్డ్రాగన్ 695 5G ప్రాసెసర్ ఉంటుంది, జస్ట్ లైక్ వివో T2 అనమాట. అలాగే మీకు లాస్ట్ ఇయర్ కూడా అంతే G6 ఫ్యామిలీ, T సిరీస్ ఫ్యామిలీ అంతా సేమ్ అనమాట. 44 వాట్స్ ఇలాంటివన్నీ చాలా ఫోన్లు తీసుకొచ్చారు. జస్ట్ లైక్ ఇప్పుడు కూడా మీకు ఇక్కడ T సిరీస్లో లాంచ్ అయితే ఇక్కడేమో మళ్ళీ iQOOలోనేమో G7 ఫ్యామిలీలో లాంచ్ అవుతాయి అనమాట. ఒకటి ఆన్లైన్ టార్గెట్ చేస్తుంది, ఒకటేమో ఆఫ్లైన్ని టార్గెట్ చేస్తూ ఉంటుంది. iQOO Z7 Proలో స్నాప్డ్రాగన్ 778G 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. స్నాప్డ్రాగన్ 695 అయితే ఒకటి, 778Gతో ఒకటి రాబోతున్నాయి. G7 Pro అనమాట. నెక్స్ట్ మనకి OnePlus నుంచి
సంబంధించి వన్ప్లస్ వాళ్ళు కూడా వన్ప్లస్ నార్డ్ 3 మొబైల్ని తీసుకురాబోతున్నారు. దీనికి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే లీక్ అయిపోయినాయి. 6.5 ఇంచెస్ ఫుల్ హెచ్డీ ప్లస్ రిజల్యూషన్తో AMOLED స్క్రీన్, 120Hz రిఫ్రెష్ రేటు, డైమెన్సిటీ 8200 కానీ 8100 ప్లస్ కానీ ఉంటుంది. 5000 mAh బ్యాటరీ, అలాగే మీకు 100 Watts ఫాస్ట్ ఛార్జింగ్తో ఈ ఫోన్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8+2 ఉంటుంది. అవి రెండు పెద్దగా ఉపయోగం ఉండదు. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలిటీ ఉంటుందా లేదనేది మాత్రం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ రీసెంట్గానే సామ్సంగ్ గెలాక్సీ S23 ఫ్యామిలీని లాంచ్ చేసింది కదా. సో దాంట్లో S23 అల్ట్రా టాప్ మోడల్ ఏదైతే ఉందో దానికి S Pen సపోర్ట్తో వస్తుంది. ఈ S Pen మీకు ఒకసారి అబ్జర్వ్ చేస్తే రివర్స్లో కూడా దాని లోపలికి వెళ్తుంది అనమాట. అంటే పెన్ను స్లాట్ ఉంటుంది కదా, ఆ స్లాట్లో మీకు రివర్స్లో కూడా వెళ్తుంది. అయితే చాలామంది క్వశ్చన్స్ అడుగుతున్నారు, అలా రివర్స్లో బై మిస్టేక్ పెట్టినా లేదంటే పిల్లలు ఎవరైనా తెలియక రివర్స్లో దాంట్లో ఇన్సర్ట్ చేసినా కానీ ఏమైనా ప్రాబ్లం అవుతుందా, టెక్నికల్గా ఏమన్నా ఇష్యూస్ వస్తాయా అని చెప్పి చాలామంది అడుగుతుంటే దీని మీద రెస్పాండ్ అవుతారు. సో రివర్స్లో మీరు దాంట్లో ఇన్సర్ట్ చేసినంత మాత్రాన ఏం కాదు, ప్రాబ్లం అయితే ఏమీ కాదని చెప్పి ఒక రిపోర్ట్ అయితే ఉంది. సో ట్రై చేయకండి, ఏం కాదని అయితే వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ మనకి యాపిల్ నుంచి రాబోతున్న నెక్స్ట్ జనరేషన్ ఫోన్స్ ఉంటాయి కదా, iPhone 15 సిరీస్. ఈ iPhone 15 సిరీస్లో కూడా మళ్ళీ 4 ఫోన్స్ ఉంటాయి. ఫస్ట్ 2 మోడల్స్ ఒకలాగా ఉంటాయి, తర్వాత 2 మోడల్స్ ప్రీమియం మోడల్స్ అనమాట. అయితే ఫస్ట్ 2 మోడల్స్ అంటే iPhone 15, iPhone 15 Plus ఇవి 2 కెమెరా మోడల్స్ మాత్రం ఈసారి డిఫరెంట్ డిజైన్తో వచ్చే అవకాశం అయితే ఉంటుందని మింగ్ చాక్ చౌ ఉంటారు కదా ఒక ఆయన, సో ఆయన చెప్పిన దాని ప్రకారం తెలుస్తుంది. ప్రో మ్యాక్స్ మాత్రం వేరేలాగా ఉంటుంది, కానీ 15 Plus మాత్రం కెమెరా బంప్ మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉండే అవకాశం అయితే ఉంటుందని తెలుస్తుంది. ఈరోజు యాప్ ఆఫ్ ది డే మీకు ఒక మంచి పజిల్ ఉంది. ఈ పజిల్ మీకు 90 రూపాయలు ఉంది, ఈరోజు ఫ్రీగా అవైలబుల్గా ఉంది. ఒక లుక్ అయితే వేయండి, ఒకసారి డౌన్లోడ్ చేసుకుని లైఫ్ లాంగ్ మీకు ఫ్రీ. వీడియో ఇస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి ఛానల్ కొంచెం సబ్స్క్రైబర్స్ని ఇంక్రీజ్ చేయండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.